నేను ఎల్లుండి ఊరికెళ్తున్నాను. వారం రోజుల పాటు మీకెవ్వరికి కనపడను. మనం ఎలాగైనా ఏదో ఒకటి చేసి అలేఖ్య నాపాలి బావా. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తప్ప అలేఖ్య ఒంటరికి ఎందుకు వెళ్తుంది? ఈ బావకి చెప్పకుండా ఎక్కడికో ప్రయాణం కట్టింది. నువ్వెక్కడికి వెళుతున్నా ఈ ఆంజనేయ స్వామి చెప్పుకుంటూ ఆంజనేయ స్వామిని తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది సీతమ్మ తల్లి. ఏ విషయమైనా తన భర్త దగ్గర దాచిందేమో కానీ బిడ్డ దగ్గర దాచుకునేది కాదు. తానెక్కడుందో కనిపెట్టి తన భర్త దగ్గర చేర్చడని కృతజ్ఞత ఏమో గాని ఆ బిడ్డంటే ఆ తల్లికి ఎంతో అభిమానం. కానీ నీకు నా మీద అభిమానం పోయినట్టుంది. అయ్యో ఐఎమ్ సారీ రా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను అనవసరంగా ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టినట్టున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అలేఖ్య. లేదు బావా, నువ్వన్నది కరెక్టే. ఈ రోజుల్లో అన్ని వదులుకొని సొంత మనుషుల్లా ఫీల్ అయ్యి సేవలు చేసేవాళ్ళు ఎవరున్నారా? కానీ నువ్వు చేసావు. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో బాగా చూసుకున్నావు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ప్లీజ్ అలేఖ్య, అవన్నీ వదిలే. ఒరే, నీకు చెప్పకుండా ఉంటానా? అవును, సీతమ్మ తల్లి తన బిడ్డలాంటి ఆంజనేయ స్వామికి అన్నీ చెప్పుకునేది. అలాగే నీకు చెబుతాను. నేను వెళుతున్నది కడపకి. గుండమ్మ కోటలో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారింటికి వెళ్తున్నాను. నాకు అక్కడేం పని అనుకుంటున్నావా? ఇప్పుడు టైం లేదురా, అన్ని వివరంగా వచ్చాక చెప్తాను. అమ్మయ్యా, నాకు ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది. నువ్వు ఇప్పుడు చెప్పాక నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. లేకపోతే నా మరదలు ఎక్కడికి వెళ్ళిందా అని భయపడుతూ ఉండేవాడిని. సరే, మరి నేను వెళ్ళొస్తాను బావా. కనీసం నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేసే అదృష్టాన్ని కలిగించవే ప్లీజ్. అలాగే, కానీ ఈ విషయాన్ని మాత్రం నువ్వెవరికి చెప్పకూడదు, అర్థమైందా? అలాగే అలాగే, సరేనా? పద. రే సోమో, ఈ రోజు రెడ్డమ్మ వస్తా ఉండాదిరా. జగదీశ్వర రెడ్డి రెడ్డమ్మని తీసుకురావాలా? జగదీశ్వర రెడ్డి రెడ్డమ్మ వస్తానన్నది కదా, ఎట్టా వస్తా ఉండాది? వస్తానని చెప్పినదిరా, కానీ ఎలా వస్తానన్నది అడగొద్దందిరా రెడ్డమ్మ. అసలు బయలుదేరినాదో లేదో ఓసారి ఫోన్ చేయి జగదీశ్వర రెడ్డి. వద్దురా, ఈరోజు సీమకు రెడ్డమ్మ వస్తానన్నది అంటే ఖచ్చితంగా వస్తాది. రెడ్డమ్మ మాటిచ్చినాదంటే మాటే.
ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మనం రెడ్డెమ్మతో ఉన్న కొద్ది రోజుల్లోనే రెడ్డెమ్మ మెంటాలిటీ ఏందో చూసినాం కదరా. అవును జగదీశ్వర్ రెడ్డి, చూసినామా? ఒరేయ్, రెడ్డెమ్మ అంటే మన ఇంటి దేవత, మా నాయనని కాపాడిన దేవత. ఈ సీమలో రెడ్డెమ్మ ఎప్పుడెప్పుడు అడుగు పెడతాదా అని ఎదురు చూస్తున్నాడ్రా నాగిరెడ్డి. ఇంకా రాలేదండి జగదీశ్వర్ రెడ్డి. రేయ్ నాగిరెడ్డి, ఈ పాటికి రెడ్డెమ్మ కడపలో ఎంటరై ఉంటాదిరా. ఖచ్చితంగా రెడ్డెమ్మ కడప గడ్డపై అడుగు పెట్టుంటాదిరా. దయచేసి వినండి. రాయలసీమ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చును. यात्रिकन कृपया ध्यान दें, रायलसीमा एक्सप्रेस थोड़ी ही देर में 1 नंबर प्लेटफॉर्म पर आएगी. रायलसीमा एक्सप्रेस is arriving shortly on platform number 1. అమ్మా లగేజ్. బాబు, నీకు జగదీశ్వర్ రెడ్డి గారి ఇల్లు తెలుసా? గుండమ్మకోట జగదీశ్వర రెడ్డి గారి కదమ్మా? అవును. అయ్యో బాబోయ్, ఆయన తెలియని వారు ఈ చుట్టుపక్కల ఎవరు ఉండరమ్మా. ఆయన మా దేవుడు రాజేశ్వర రెడ్డి గారి కొడుకమ్మా. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అమ్మా. ఆ, ఈ బ్యాగ్ కొంచెం అక్కడికి చేర్చాలి. ఈ బ్యాగ్ ఎవరిచ్చారంటే ఏం చెప్పాలమ్మా? రెడ్డమ్మ ఇచ్చిందని చెప్పండి. అలాగేనమ్మా. దయచేసి వినండి. రాయలసీమ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది.
రేయ్, రెడ్డెమ్మ సీమలో అడుగు పెట్టగానే మన గుండమ్మ కోటకే రావాలా? ఆ, రేయ్, రెడ్డమ్మ సీమలో అడుగు పెడతా ఉందంట. అడుగు పెట్టనియండి. ఈ సీమ రక్తంలో రక్తమై మట్టిలో మట్టై ఆ రెడ్డమ్మ కలిసిపోవాలా? పెళ్లిలో తప్పించుకునే ఉండాది, కానీ ఈ సీమలో తప్పించుకోకూడదు. చచ్చిపోవాలా? చచ్చిపోవాలా? రే చిన్నప్ప, రే చిన్నప్ప, రే చిన్నప్ప, రే చిన్నప్ప, రే చిన్నప్ప, రే చిన్నప్ప, రే చిన్నప్ప. ఏందిరా వాగుతా ఉండావు? ఈ సీమ నీ సొంతమైనట్టు, ఈ మట్టి నీదైనట్టు అట్ట మాట్లాడుతుండావు? నువ్వు అంత మొనగాడివా? నువ్వంత దమ్మున్నోడివా? నేనిప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఇంటికి పోవాలా, కానీ నీ ఇంటికొచ్చినాను. ఎందుకో తెలుసా? కడుపుతో ఉన్నదాన్ని, ఆడదాన్ని నన్ను చంపాలని చూసినావు. రే చిన్నప్ప, నీకు అంత ధైర్యం ఉండాలా? అంత ధైర్యం ఉండాలి, అంత ధైర్యం ఉండాలి, అంత ధైర్యం ఉండాలి. ఉంటే నీ ధైర్యం ఏందో ఇప్పుడు చూపెట్టరా?
చిన్నప్ప, నీ ఊర్లో అడిగెట్టి నీ నట్టింట్లోకొచ్చి నీ కుర్చీలో కూర్చొనుండాను. ఏం చేసుకుంటావో చేసుకో. రా చిన్నప్ప, రా, నన్ను చంపుకో. అలియాసి రెడ్డమ్మ మిత్రుల ఇళ్ల కంటే శత్రువుల ఇళ్లనే ఎక్కువగా లైక్ చేస్తాది. ఈ అలేఖ్యకి శత్రువుల ఇళ్లకి రావడం అన్నా వాళ్లతో మాట్లాడడం అన్నా ఒక ఫ్యాషన్ రా. రారా, ఈ ఆడకూతురు నీ ఇంటికొచ్చినాది. నీతో సవాల్ చేస్తా ఉండాది. చంపుకోమని అంటా ఉండాది. చేందిరా గుడ్లప్పగిచ్చుకుని అట్లా చూస్తా ఉండావు? ఈ సీమ రక్తంలో రక్తం చేస్తాను, మట్టిలో మట్టిని చేస్తాను అని చెప్పినావట కదా. రా, చెయ్యి. భయపడకుండా ఈడికి నేనొచ్చినాను, కాని ఈ రెడ్డమ్మను చూసి నువ్వు భయపడతా ఉండావు. నేను ఏ ఆయుధం లేకుండా వచ్చినాను. నుదుటిన బొట్టు, మెడలో మంగళసూత్రం, కడుపులో బిడ్డ తప్ప నా దగ్గర ఏమీ లేవు చిన్నప్పా. కడుపులోని నా బిడ్డ నా కడ్డం తిరగొచ్చేమో గాని నీ కడ్డం తిరగడు. వాణ్ణి చూసి నువ్వు భయపడిపోకు. రా, సంపుకో. ఏందన్నా అలా చూస్తుండిపోయినావు? ఆఖరికి నా కడుపులో బిడ్డ కూడా భయపడతాండావా అని ఎగతాళి చేసి మాట్లాడుతున్నది ఏసే అన్నా. రే చిన్నప్పా, చిన్నప్పుడు ఈ సీమ నీళ్లు తాగాను. నా చిన్న వయసులోనే మీ నాయన మా మామని చంపడానికి ఓ మనిషిని పంపిస్తే వాణ్ణి పొడిచినాను. ఈ సీమ పౌరుషం, ఈ సీమ ఉప్పు కారం నాలో ఇంకా ఉండదు. పౌరుషంతో చెబుతున్నాను రా, రా, నన్ను సంపుకో. చిన్నప్ప, ఈ సీమ రాళ్ల శబ్దం నాకెరుక. ఈ సీమలోని నెత్తుటి మరకలు నాకెరుక. ఈ సీమ గడ్డ మీద రాసిన అన్నమయ్య పాటలు నాకెరుక. నాకు అన్ని ఎరుకే. రారా, అన్ని తెలుసుకొనుండాను కాబట్టే నీ ఇంటికి నేను ధైర్యంగా వచ్చుండాను. నన్ను చంపుకోమని ధైర్యంగా చెబుతా ఉండాను. ఏది చిన్నప్ప అలా ఉండిపోయినావు? చేతికి కత్తి తీసుకో. మనసుని దృఢం చేసుకో. నీకు టైం ఇస్తా ఉండాను.
24 గంటలు టైం ఇస్తా ఉండాను. రేపు సూర్యోదయం వరకు నీకు టైం ఇస్తా ఉండాను. అప్పటి వరకు ఈ రెడ్డెమ్మని నట్టింట్లోనే కూర్చొనుంటది. ఎప్పుడు చంపుకుంటావో చంపుకో. చీత కళ్ళు తాగి ధైర్యం తెచ్చుకొని సంపుకుంటావో, తలకాయ మాంసం తడి చేసుకొని పౌరుషం తెచ్చుకొని సంపుకుంటావో, రాగి ముద్ద తిని బలం తెచ్చుకొని సంపుకుంటావో, నన్ను సంపుకో. నీకు 24 గంటలు టైం ఉండాది. ఇప్పుడే నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినది. ఏం చేసుకుంటావో చేసుకో, నేను చూస్తాను. राजाधिराजाय प्रसन्न साहिने नमावदं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाव्यवह्यम्. అమ్మా అర్చన చేయించమంటారా? అవును పంతులు గారు. మీ పేరు చెప్పండి. అర్చన చేయించాల్సింది నా పేరు మీద కాదు, నా చెల్లెలు అలేఖ్య పేరు మీద. కుమార శ్రీమత? శ్రీమతే. కానీ నా చెల్లెలు భర్త పేరు మీద చేయనక్కర్లేదు. కేవలం నా చెల్లెల పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. గోత్రం చెప్పండి. ఆవాల. అలేఖ్య నామదేశ్య ఆవాల గోత్రోద్భవస్య క్షేమస్థైర్య వీర్య భైరవస్య భగవంతుడా, ఎలాగైనా నా అలేఖ్యని కాపాడు, ఎలాగైనా కాపాడు స్వామి. నా అలేఖ్యకి నిండు ఆయుష్ ఉండేటట్టు చూడు. నా ఆయుష్ను కూడా తీసేసైనా అలేఖ్యకిచ్చేయి స్వామి. అమ్మా మీ పేరు? అన్నపూర్ణాదేవి. భర్త పేరు? రవీంద్రనాథ్ ఠాగూర్. సంతానం? అలేఖ్య. అమ్మాయి గోత్రం? ఐశ్వర్య చెప్పింది. అమ్మాయి గోత్రం సరే, మరి మీ గోత్రం? జనకుల. ఓహో, కొనుదల వారా? అవునండి. శ్రీమాన్ శ్రీపదహం గోత్రోద్భవస్య కొనుదల గోత్రోద్భవస్య. స్వామి, మా ఆంటీ మా అంకల్ మా అలేఖ్య కోసమే పెళ్లి చేసుకున్నారు. అలేఖ్యకి ఏమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు స్వామి. ఎలాగైనా అలేఖ్యకి ఏమీ కాకుండా చూడు స్వామి.
స్వామి, నాకు ఐఎస్ కంపెనీ, యుఎస్ లో ఉన్న కంపెనీ ఏమీ వద్దు. నాకు నా అలేఖ్య కావాలి, నా చెల్లెలు కావాలి, నా చెల్లెలు కావాలి స్వామి. అమ్మా హారతి తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. హరి ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్షః సహస్రపాతు సభావం విద్యతారత్వా ఆత్యాతిష్టదసాంగళం పురుష ఏ వేదకం సర్వం యద్వాసం యజ్జహయం యథార్థం తస్యస్యేనహం యదన్నేన ప్రోహతి అకారుచహరణం సర్వయాజనివారణం సమస్త పాపశేఖరం శ్రీ హరివేదమంగ పద్మావతి సమపారసమేతస్యః పాదోపవరం సుభగం రాజాదిరాధాయ వహం సాగినికే నమో వదమోది శ్రవణాయ మహి సమే కామాన్ కామకామావ్యవహ్యం దీర్ఘాయుష్మాన్ భవామనావాంఛా ఫలసిద్ధిరస్తు ఆయురగైశ్వర్యాభివృద్ధిరస్తు ధనకనకవస్తవాహన ప్రసాద సిద్ధిరస్తు. వెళ్దామా ఆంటీ? ఐశ్వర్య, ఏంటా కంగారు? ప్రసాదం తీసుకోమ్మా. అయ్యో మర్చిపోయానంటీ. పురుషః గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతిః దైవే స్వస్తిరస్తినః. ఐశ్వర్య, కాసేపు అక్కడ కూర్చుందామా? రా. అమ్మా ఐశ్వర్య, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదాంటీ, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటమ్మా? ఏదో ఉంది. నువ్వు యుఎస్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడుతున్నావు. నేను అసలు యుఎస్కే వెళ్ళలేదాంటీ. ఐఎమ్ సారీ ఆంటీ, మీ అందరికీ అబద్ధం చెప్పాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? యుఎస్కి వెళ్ళలేదా? ఎందుకని వెళ్ళలేదు? మరి పెళ్లికెందుకు రాలేదు? పెళ్లికి రాకూడదనే యుఎస్ వెళ్ళానని అబద్ధం చెప్పాను. ఏంటమ్మా, నీకు మా మీద కోపమా, మా పెళ్లి మీద కోపమా? నా లేఖ్య మీద ప్రేమ. చెప్పకూడని విషయాలు కొన్ని చెప్పాలి. అలేఖ్య తల్లిగా మీకు చెప్పాలి. నాతో రండి ఆంటీ, ప్లీజ్ రండి. రే చిన్నప్ప,
ఏంది ఆలోచిస్తా ఉండవు? అదిగో కత్తి తీసుకో, రారా రా, నన్ను చంపుకో. చంపడానికి నా ఇంటికెందుకు, చావడానికి నీ ఇంటికే వచ్చినాను. చంపుకో, రా, నన్ను చంపుకో. దొంగ దెబ్బ తీయడం ఎందుకు, నీ మనుషుల్ని అంత దూరం పంపించడం ఎందుకు, పెట్రోల్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? కత్తి ఎత్తి నన్ను చంపు చిన్నప్పా, రా చంపు. అన్నో ఇంటికొచ్చి సవాల్ చేస్తా ఉండది, కత్తి తీసుకొని చంపే అన్నా. అలేఖ్య గారికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ సిటీలో లీడింగ్ గైనకాలజిస్ట్ నా కొలీగ్ డాక్టర్ సుందర్ గారితో డిస్కస్ చేశాను. ఇది సీరియస్ ప్రాబ్లమే అని చెప్పారు. అసలేమైంది? మా అలేఖ్యకి ఏమైంది? అన్నపూర్ణదేవి గారికి ఏమీ తెలీదా? ఈవిడికి ఎలా చెప్పాలో తెలియకే మీ దగ్గరికి తీసుకొచ్చాను డాక్టర్. అన్నపూర్ణదేవి గారు, మీరు టెన్షన్ పడకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆంటీ, మీరు ఈ హాస్పిటల్లో అలేఖ్యకి స్కానింగ్ తీయించారు కదా? అవును. అప్పుడు ఒక నిజం బయటపడింది. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్కి చాలా రేర్గా వచ్చే ప్రాబ్లం అలేఖ్య గారిలో ఉంది. ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం ఇంతవరకు జరగలేదు. ఆ రోజు మీరు హడావిడిగా ఎక్కడికో వెళ్తూ అలేఖ్య రిపోర్ట్స్ నన్ను తీసుకురమ్మని చెప్పారు.
గుర్తుందా? అవునమ్మా, అప్పుడు అనుష అనంతగిరిలో ఉంది. అందుకే నిన్ను తీసుకురమ్మని చెప్పాను. అవి తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఆ రోజే డాక్టర్ గారు చెప్పారు, అలేఖ్య ప్రెగ్నెన్సీ చాలా ట్రబుల్లో ఉందని. దాదాపు హోప్స్ వదిలేసుకోమని చెప్పారు. దాంతో నా మనసు విరిగిపోయింది ఆంటీ. నా చెల్లెలే నాకు ప్రాణం పోసింది. అలేఖ్య లేకపోతే ఈరోజు మీ ముందు ఐశ్వర్యం లేదు. నా ఐఎస్ కంపెనీ నాకు రావడానికి కారణమే అలేఖ్య. నా కంపెనీని ఎన్నిసార్లు అలేఖ్యకి ఇవ్వడానికి ప్రయత్నించినా అస్సలు తీసుకోలేదు. ఏ రోజుకైనా అలేఖ్యకి నా ఐఎస్ కంపెనీ అప్పు చెప్పి నేను దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. కానీ ఇంతలోనే నాకు తెలిసిన నిజం ఏంటంటే నా చెల్లెలు నాకు దూరం అయిపోతుందని. నేనెలా తట్టుకోవాలంటే చెప్పండి, నేనెలా తట్టుకోవాలి? అది తెలిసిన దగ్గర నుంచి నాకు నిద్ర లేదు. నిద్ర మాత్రలు మింగినా నాకు నిద్ర లేదు. అనుక్షణం టెన్షన్ టెన్షన్ ఉక్రోషం. అంటే నేను అలేఖ్య చేతిలో ప్రాణం పోసుకున్నాను. అలేఖ్యని దూరం చేసుకుంటున్నానని ఒకటే బాధ, నరకం ఆంటీ. ఈ విషయం తట్టుకోలేక డిప్రెషన్ లో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. ఈలోపు సంతోష్ వచ్చి సేవ్ చేశాడు. అలేఖ్యని ఆఖరి వరకు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చాలా బాధపడ్డాను. ఆంటీ, ఒక్కటి మాత్రం నిజం ఆంటీ, అలేఖ్య లేకపోతే ఈ ఐశ్వర్యం లేదు. అలేఖ్య లేని మరుక్షణం ఈ ఐశ్వర్యం ప్రాణాలతో ఉండదు ఆంటీ. చెప్పుకోలేని పరిస్థితుల్లో అలేఖ్యని ఎదురుగా పెట్టుకుని మీ పెళ్లిలో ఎలా ఉండగలను ఆంటీ? నిజం తెలిసి బాధని గుండెల్లో పెట్టుకుని ఆ పెళ్లిలో నవ్వుతో ఎలా ఉండను ఆంటీ? అలా నవ్వుతూ ఉన్న అలేఖ్య ఈజీగా కనిపెట్టేస్తుంది. ఎందుకంటే అలేఖ్య కళ్ళు ఎప్పుడు ఈ అక్క మీదే ఉంటాయి. అయ్యో, నా కూతురు తన కడుపులో తెలియని ప్రాబ్లం పెట్టుకుని మా పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసిందమ్మా. మా కూతురు కోసమే మేము పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మా కూతురే లేకపోతే మేమెలా తట్టుకోగలం?
ఆల్రెడీ ఒక కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఈ కూతుర్ని కూడా పోగొట్టుకోబోతున్నాను. అయ్యో, నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నేను తట్టుకోలేను.